సుధామూర్తి గారు రాసిన డాలర్ కోడలు. చదువుతున్నది దేవి. అప్లోడ్ చేయగానే చూడండి, లైక్ తప్పకుండా చేయండి. 5వ ఎపిసోడ్. వినుత బిడ్డతో సికింద్రాబాద్కు వచ్చి 6 నెలలైంది. ఓ రోజు దోసకాయ పిండి రుబ్బుతున్న గౌరమ్మకి ఎందుకో గుండె నొప్పి వచ్చింది. మర్నాడు స్నానం చేస్తుండగా గుండె దగ్గర గడ్డ లాంటిది చేతికి తగిలింది. స్కూల్కి వెళ్ళబోతున్న వినుతను పిలిచి గడ్డ చూపించింది. వెంటనే ఆమె స్కూల్కి సెలవు పెట్టి అత్తగారిని ఆసుపత్రికి తీసుకెళ్ళింది. ఈ విషయాన్ని భర్తకు కానీ మామగారికి కానీ ఆమె వెంటనే చెప్పలేదు. లోపల ఆందోళనగా ఉన్నా పైకి ఏమీ తెలియనివ్వలేదు. వైద్యుడు గౌరమ్మని పరీక్షించి ఆమెను బయటికి పంపి వినుతను పిలిచి, ఈ రోగి మీకేం అవ్వాలి అని అడిగాడు. మా అత్తగారు. ఏమైంది డాక్టర్? స్తనం దగ్గర గడ్డ ఉంది, దాన్ని బయాప్సీ చేయాలి, తర్వాతే ఏ విషయమైనా తెలుస్తుంది. దీని అర్థం ఏంటి డాక్టర్? గడ్డ క్యాన్సర్కి సంబంధించిందైనా ఉండాలి, లేకపోతే ఊరికే వచ్చైనా ఉండాలి. రోగికి ఇప్పుడు ఏమీ చెప్పకండి. భారంగా వినుత బయటికి రావడం చూసి ఏమీ లేదు కదా, ఆయింట్మెంటు ఇచ్చారా అని అడిగింది గౌరమ్మ. త్వరగా నయమైపోతుందట. తీయగా అబద్ధం చెప్పింది. వయసు అయిన మామగారికి చెప్పకూడదు అనుకుంది. దూరంగా ఉన్న బావగారికి చెప్పి గాబరా పెట్టడం బాగుండదు. రాత్రి గిరీశం ఉన్నప్పుడు వినుత ఈ విషయాన్ని చెప్పింది. విషయం విన్న గిరీశం కళ్ళు నీటితో నిండుకున్నాయి. తన తల్లికి క్యాన్సర్ వచ్చిందా అంటూ నీరసంగా కూర్చుండిపోయాడు. వినితే ధైర్యం చెప్తూ, క్యాన్సర్ అని ఎవరు చెప్పారు? క్యాన్సర్ కాకపోవచ్చు, ఉంటే ఆపరేషన్ చేసి గడ్డ తీసేస్తారు. మర్నాడు వినుత అత్తగారిని ఆసుపత్రికి తీసుకెళ్ళింది. తనకేదో అయింది, కోడలు చెప్పడం లేదు. కొడుకు గాబరా పడుతున్నారని గౌరమ్మ గ్రహించింది. కోడలు ధైర్యం మెచ్చుకోతగ్గదే. తనకేదైనా అయితే సురభి గతేంటి? జీవితంలో ఒక్కసారి కూడా ఆసుపత్రి గుమ్మం ఎక్కలేదు. ఆవిడకి ఆసుపత్రులు అంటేనే భయం, ఆపరేషన్ అంటే ఇంకా భయం. అత్తగారితో వినుత, అత్తయ్య ఈ గడ్డ తీసేస్తారు, నేను బయట నిలబడతా, మీరేం భయపడకండి, మీకేం కాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని వినుత చెప్తుంటే ఆమెకు ఏదో డౌట్ వచ్చింది. 2 రోజులు ఆసుపత్రిలో ఉండాలి గౌరమ్మ. అది మహిళా వార్డు అయినందువలన రాత్రి వినుత వచ్చి పడుకునేది. వాంతులు విరోచనాలు అయినప్పుడు వినుత బెడ్ ప్యాన్ పెట్టేది, ఏమాత్రం అసహ్యపడకుండా. మీ కూతురికి ఎంత ఓర్పు, రాత్రంతా నిద్ర లేకుండా మీరు అడిగినప్పుడల్లా బెడ్ ప్యాన్ ఇచ్చేది, ఏమాత్రం విసుక్కునేదే కాదు అని పక్క బెడ్లపై గల పేషెంట్లు మెచ్చుకున్నారు. నా కూతురు విశాఖపట్నంలో ఉంది, ఇదే నా కోడలు. ఇంకొక ఆమె అమెరికాలో ఉంది, దూరం కదా, పాపం అందుకే రాలేకపోయింది అన్నారు. అంత బాధలోనూ డాలర్ వ్యామోహం రూపాయి విలువను మరిపింపజేసింది. రిపోర్ట్లో క్యాన్సర్ కాదని తేలిన తర్వాత వినుత గిరీష్ల సంతోషం అంతా ఇంత కాదు. గిరీష్ ఈ విషయాన్ని వివరంగా తెలియజేస్తూ అన్నకు మొదటిసారి ఉత్తరం రాశాడు. ఓ వారం డ్రెస్సింగ్ చేసుకుంటూ రెస్ట్లో ఉండాలని డాక్టర్ చెప్పాడు. 2 నెలల క్రితమే తీర్థ స్థానాల టూర్ చేయడానికి టికెట్ బుక్ చేశారు గిరీశం. కానీ వెళ్ళలేని పరిస్థితి ఇది. కానీ శ్యామన్న గారు, ఏం పర్వాలేదు, మీరు వెళ్ళిరండి, ఇంట్లో నేనుండి మీ అమ్మని చూసుకుంటాను అని అన్నారు. కానీ వినుత ఒప్పుకోలేదు. టూర్ క్యాన్సిల్ చేయించింది. అనవసరంగా క్యాన్సిల్ చేయకండి, ఎవరో చుట్టాల పెళ్లి ఉందని జమున అమెరికా నుండి వస్తోంది, నాకు ఒంట్లో బాగాలేదని తెలిస్తే చాలు, పాపం అది పరిగెత్తుకొస్తుంది, సురభని కూడా పిలుస్తా, వదినతో 1 వారం ఉన్నట్టుంటుంది అని గౌరమ్మ అన్నప్పుడు శ్యామన్న గారికి తల దించుకున్నట్టయింది. అత్తగారికి ఎలాంటి సేవల ద్వారా మెప్పించడం ఆమె వల్ల కావడమే లేదు. గాయం నయం అవ్వక మునిపే రూపాయి కోడల్ని మరిచారు. అయితే జమున రాలేదు, వినుత వెళ్ళలేదు. కానీ శేఖర్ ఉత్తరంతో కూడా $300 చెక్కు వచ్చింది. డబ్బు సహాయం చేయడం సులభం, డబ్బుని సంపాదించడం కూడా సులభమే. ఎవరైతే దైహిక సహాయం చేస్తారో వారిని మరవకూడదు. ఆప్యాయత అనురాగాల్ని డబ్బుతో కొలవడం సాధ్యం కాదు అని రాశాడు. ఉత్తరం చెత్తబుట్టలోకి, చెక్ బ్యాంకులోకి వెళ్ళింది. శేఖర్ కంపెనీ పనిపై హైదరాబాద్ వచ్చాడు. ఇతన్ని కలుసుకోవడానికి సురభి, సురేష్లు కూడా వచ్చారు. జమున కడుపుతో ఉంది. ఇంట్లో ఉన్న మనమడి కన్నా విదేశాల్లో ఇంకా పుట్టని మనబడిపై ప్రేమ ఎక్కువ. జమున ఎలా ఉంది నాయనా, పురుడెప్పుడు, ఊరగాయ కావాలా, దానికేం తినాలనుందో అంటూ శేఖర్ని పదే అడగడంలో గౌరమ్మకి ఎంత ఆనందమో. హర్ష ఇల్లంతా తెగ తిరుగుతున్నాడు, తల్లిలానే ముద్దుగా ఉన్నాడు. కానీ వినుత చిక్కిపోయింది అని అనుకున్నాడు. ఆమె ముఖం కళావిహీనమైంది. ఆమెకు ఏ పనిలోనూ ఆసక్తి లేదు, కేవలం యంత్రంలా చేసిపోతోంది. గౌరమ్మ పెద్దగా వినతతో మాట్లాడదు.
ఎంతో అవసరమైతే తప్ప. డాలర్ అనే బండ వీరిద్దరి మధ్య స్నేహ హితవుని విరగ్గొట్టింది. శేఖర్ హర్ష కోసం ఖరీదైన ఆట వస్తువులు తెచ్చాడు. ఎందుకు ఇంత ఖరీదైనవి తెచ్చారు? మీకు బిడ్డ పుట్టబోతోంది కదా, దాన్ని కట్టి పెడితే బాగుండేది. మాలాంటి వారికి ఇంత ఖరీదైన బహుమతులు తెస్తే మీలాంటి వారికి మేమేమి ఇవ్వగలం అని వినీత అన్నప్పుడే శేఖర్కి మతిపోయినట్టయింది. వినీతకి ఏమైంది అని అనుకున్నాడు. వినీత, హర్ష మా ఇంటికి మొదటి మనవడు. వాడికి ప్రజెంటేషన్ ఇచ్చే అధికారం ఉంది. దానికి బదులుగా నా బిడ్డకు ఇవ్వాలని నీ మనసులో ఉంటే నీకేది తోస్తే అది ఇవ్వు అంటూ మాట అక్కడితో కట్ చేశాడు. డాలర్ కోడలి పురిటికి అమెరికా వెళ్ళి 1 సంవత్సరం ఉండాలన్నది గౌరమ్మ కోరిక. కానీ శామన్న గారు అందుకు ఒప్పుకోలేదు. శేఖర్ హర్షని వదిలి సంవత్సరం పాటు ఉండడం నా వల్ల కాదు. అంతేకాక నా ఆరోగ్యం కూడా సరిగా లేదు. ఏదైనా ఎక్కువ తక్కువ అయితే దేశం కాని దేశంలో నాకు ప్రాబ్లం. మీ అమ్మకు చూడాలనుంది కాబట్టి దాన్ని తీసుకెళ్ళు అన్నారు. 2 నెలల్లో గౌరమ్మ అమెరికా ప్రయాణం నిశ్చయమైంది. సంతోషంతో గౌరమ్మకి ఏం చేయాలో, చూలింతకు ఏం తీసుకెళ్లాలో పాలు పోవడం లేదు. అమ్మ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసి శేఖర్ వెళ్ళిపోయాడు. తన ప్రయాణం గురించి గౌరమ్మ చుట్టాలు, పక్కాలు, ఇరుగు పొరుగు వారందరి దగ్గర దండోరా వేయసాగింది. ఈ అమెరికా గురించి విని విని శామన్న గారికి తల చిట్లిపోయింది. విజయవాడ వెళ్ళి జమున సుఖంగా ప్రసవించాలని కనకదుర్గమ్మ వారికి ప్రదక్షిణాలు చేసి వచ్చారు. షాప్కి వెళ్ళి 5,000 రూపాయల పచ్చరంగు పట్టుచీర తీసుకున్నారు. వినుత ఇదంతా గమనిస్తూనే ఉంది. తను కడుపుతో ఉన్నప్పుడు ఈ కార్యక్రమంలో ఏ ఒక్కటి కూడా అత్తగారు జరపలేదు. గిరీష్ని అడిగి చీర కొనిపించుకోమన్నారు. కానీ జమునతో అలా అనలేదు. అనేక రకాల తినుబండారాలు, స్వీట్లు, పళ్ళు, ఊరగాయలు సిద్ధమయ్యాయి. తక్కువ మాట్లాడే గిరీశం కూడా, అమ్మ నువ్వు ఎక్కడ ఏమైనా దుకాణాలు పెట్టడానికి వెళ్తున్నావా? ఈ ఒక్క కొడుకు కూడా కొంచెం అట్టి పెట్టకూడదు అని తమాషాగా నవ్వుతూ అనేవాడు. గిరి, నీకు కావాలంటే వినుత ఇవ్వగలదు. అదీ కాక అంగళ్ళు ఉన్నాయి, కొని తెచ్చుకోవచ్చు. కానీ అక్కడ జమునకి ఎవరున్నారు అంటూ ఏవేవో చేసినవి తెచ్చినవి అన్నీ మూటగట్టారు. ఇంటి నుంచి కూడా ఏవేవో ప్యాకెట్లు, సామాన్లు వచ్చి పడ్డాయి. పుట్టబోయే శిశువు కోసం బంగారు చైను, ఉంగరం చేయించారు. వాటిని భద్రంగా పెట్టిలో పెట్టారు. వినూత సంవత్సరం పాటు రాను, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అక్కడి నుంచి ఎవరైనా వస్తే అవసరమైన సామాన్లు చీటీ రాసి పంపుతాను, వాళ్లకు అవి పంపించు. సహనం కోల్పోయిన శామన్న గారు, నువ్వు 1 సంవత్సరం కాకపోతే 5 సంవత్సరాలు కొడుకుకు దగ్గరగా ఉండిరా. నువ్వేం చంద్రలోకానికి వెళ్ళడం లేదు. ఆ బోడి అమెరికాకి రోజుకి 1000 మంది వెళ్ళొస్తుంటారు. నువ్వు పోతే కానీ హాయిగా నిద్ర పట్టేటట్టు లేదు అన్నారు. గౌరమ్మ ఏడవడం ప్రారంభించింది. మీరు నిన్నంతవరకు ఎక్కడికి తీసుకెళ్ళలేదు. నా కొడుకు పుణ్యమా అని అమెరికా వెళ్తున్నాను. అందుకు ఇంటికి పెద్దదైన మీరే ఇలా మాట్లాడితే ఎలా అంది. విసుగ్గా శామన్న గారు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. వినుత లోపలికి జారుకుంది. హర్ష బారసాలకి ఇదే నాయనమ్మ కేవలం 100 రూపాయలు ఇచ్చింది. పుట్టని అమెరికా పాపకి ఏవేవో వస్తువులు, కలలు. ఎక్కడున్న మనవడిని నిర్లక్ష్యం పరచడం, వినుత పిల్లాన్ని బాగా చూసుకో అని ఒక్కసారైనా అనలేదు. చా అనుకుంది మనసులో బాధగా. గౌరమ్మ వెళ్ళబోయే ముందు సురభి భర్తతో వచ్చింది. జమునకి పోచంపల్లి పట్టుచీర, బిడ్డకి రకరకాలైన ఖరీదైన వస్తువులు తెచ్చిచ్చింది. ఆ రోజు రాత్రి సురభి, అమ్మ మా ఆయన కూడా అమెరికా వెళ్ళి అక్కడే ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటున్నారు అంది. అయ్యో దానికేమైంది? సురేష్ మీరు అక్కడికి వెళ్ళి రండి, నేను ఉంటా. అలా కాదమ్మా, అక్కడేదో పరీక్షలు రాస్తేనే ఉద్యోగం దొరుకుతుందట, అందుకో సంవత్సరం పడుతుందట. అంతా నీకెవరు చెప్పారు? ఈయనే చెప్పారు. పెళ్ళికి ముందే ఈ విషయాలన్నీ ఎంక్వైరీ చేశారట. మీ ఆయన తెలివిగలవాడు, పాస్ అవుతాడులే. అంతేకాదమ్మా, అందుకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది. 1 సంవత్సరం పాటు మేమిద్దరం అక్కడే ఉండాలట. దానికెందుకు అంత ఆలోచన? అన్నయ్య ఇంట్లో ఉండండి, విమానం ఛార్జీలు, అక్కడుండే ఖర్చు అన్నీ అన్నయ్య ఇస్తాడులే ఎంతో ఆత్మవిశ్వాసంతో అంది గౌరమ్మ. అన్నయ్య ఒప్పుకున్నా వదిలి ఒప్పుకోవాలి కదా, సందేహంగా అంది సురభి. ఈ విషయంలో నీకు ఎలాంటి అనుమానం లేదు. జమున గొప్ప ఇంట్లో పుట్టి పెరిగిన పిల్ల, దాని గుణం కూడా అంతే గొప్పది. సురేషు ఇంటల్లుడు, జమున తగ్గి ఒగ్గి నడుచుకుంటుంది. నేను శేఖర్తో జమునతో నేరుగా మాట్లాడి మీకు తెలియజేస్తా. తల్లి మాటలు సురభి అమెరికా కలలు కంటూ నిద్రకు ఉపక్రమించింది. మర్నాడు ఈ విషయం గురించి శామన్న గారికి తెలిసింది. నువ్వు ఆ విషయంలో తలదూర్చవద్దు. పెళ్లి చేయడం మరికే మన కర్తవ్యం. వాడి ఇంట్లో ఉండడం అనేది కుదరని పని.
ఇలా చెయ్యి అని వాడికి చెప్పడానికి మనమెవరం? అనవసరపు విషయాల్లో కలుగు చేసుకోవడం బాగుండదు అని నిర్మోహమాటంగా అన్నారు. చెల్లెలి భర్తకి సహాయం చేయనంటాడా శేఖర్? సంవత్సరం తర్వాత ఉద్యోగం వెతుక్కుంటూ వాళ్ళు వెళ్ళిపోతారుగా, జీవితాంతం వాడింట్లో ఉండబోరుగా. మీరేమన్నా వెళ్ళి చూసారా అమెరికాని? మీరెప్పుడు పుల్ల విరుపు మాటలే. నేను మాత్రం జమునని అడుగుతాను అంతే కఠినంగా అంది గౌరమ్మ. సికింద్రాబాద్ నుంచి అమెరికా బయలుదేరిన గౌరమ్మకి ఆమెకు తెలిసిన బంధువులొకరు సహా ప్రయాణికుడు కావడంతో ఆవిడ ప్రయాణం మరింత సుగమం అయింది. హైదరాబాద్ వయా బాంబే, లండన్, న్యూయార్క్, మినిసోటా ఇలా సాగింది వారి ప్రయాణం. ఎయిర్ హోస్టెస్ ఇచ్చిన ఏ పదార్థం కానీ భోజనం కానీ తినలేదు గౌరమ్మ. కేవలం జ్యూస్ తాగారు. స్నానం చేయకుండా ఆమె ఏది పుచ్చుకోదు. కానీ ఇంతటి సుదీర్ఘ ప్రయాణంలో స్నానం ఎలా కుదురుతుంది? గౌరమ్మ జీవితంలో మొదటిసారిగా విమానం ఎక్కిన విదేశీ ప్రయాణం చేస్తున్నారు. ఆమెకు ప్రతిదీ కొత్తగా ఆశ్చర్యంగా కనిపిస్తోంది. పక్కనే ఉన్న గిరిధర్ గారు గౌరమ్మ అవస్థని చూసి టాయిలెట్ ఉపయోగించే విధానం, సీట్ బెల్ట్ పెట్టుకోవలసిన పద్ధతి గురించి చెప్పసాగారు. గౌరమ్మకి ఎయిర్పోర్ట్లో కొడుకు శేఖర్ ముఖం కనిపించేసరికి ప్రయాణపు బడలికంతా మాయమైంది. శేఖర్, నా బాధ్యత అయిపోయింది, మీ అమ్మగారిని నీ దగ్గరికి చేర్చాను అంటూ గిరిధర్ నవ్వుతూ వీడ్కోలు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. శేఖర్ సామాన్లన్నీ కారులో పెట్టాడు. ఆ కారును చూసిన గౌరమ్మ ఏదో సంభ్రమంతో కారును తాకుతూ, ఈ కారు ఫోటోనే కదా జమున పంపించింది అని అడిగింది. అన్నట్టు జమున ఎయిర్పోర్ట్కి రాలేదెందుకు? తన ముద్దుల డాలర్ కోడల్ని గురించి అడిగింది గౌరమ్మ. ఆమె ఆఫీస్కి వెళ్ళింది, రావడం లేట్ అవుతుంది. కడుపుతో ఉన్న మనిషి ఇంకా ఆఫీస్కి వెళ్తోందా అంటూ కోడలు పడుతున్న శ్రమ తలుచుకొని బాధపడిపోయింది. అమ్మ, ఇక్కడ ప్రసవించే రోజు వరకు ఉద్యోగానికి వెళ్ళాలి. అవునా అంటూ ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టింది గౌరమ్మ. శేఖర్ తల్లికి సీట్ బెల్ట్ కట్టాడు. నేను పడిపోవడానికి చిన్నపిల్లన్నా, బెల్ట్ తీసే. అలా అని కాదమ్మా, ఇక్కడ రూల్స్ అవి. జమున ఎయిర్పోర్ట్కి వచ్చి తనని ఎంతో ఆదరంగా ఆహ్వానిస్తుంది అని అనుకుంది గౌరమ్మ. భారతదేశానికి వచ్చినప్పుడు, అమెరికాకి వెళ్తున్న ప్రతిసారి తనే వచ్చి పిలుచుకురావడం, పంపడం చేస్తుండేది. జమున తల్లి ఎయిర్పోర్ట్కు ఒక్కొక్కసారి వచ్చేదే కాదు అని కాసేపు బాధపడ్డ గౌరమ్మకి కారు కిటికీ అద్దం నుంచి కనపడే బయట ప్రపంచం విస్మయంలో ముంచెత్తడంతో ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది. ఇది అమెరికా. ఇక్కడ కార్లు తప్ప ఆటోలు, రిక్షాలు, సైకిళ్ళు, గుర్రపు బండ్లు ఏమీ లేవు. కారులో కూర్చుని ప్రయాణం చేస్తుంటే ఏమాత్రం అలసట లేని ఏదో హాయ్. ఆకాశంలో తేలిపోతున్నట్టుగా ఉంది. అబ్బా, ఎంత విశాలమైన అందమైన రోడ్లు! స్వర్గంలో ఉన్న అనుభూతి కలుగుతోంది. ఈ సంపన్న దేశానికి రావాలంటే ఎంత తపస్సు చేయాలి, ఎంత పుణ్యం ఉండాలి. నిజంగా తన పుణ్యమంతా శేఖర్ రూపంలో ఉంది అని అనుకుంది. వీడే గనక ఇక్కడ రాకపోయినట్లయితే ఈ భాగ్యం తనకు దక్కేదా అని అనుకున్న గౌరమ్మ తన సుకృతానికి, అదృష్టానికి నిలువున పులకించిపోయింది. విశాలమైన ఆవరణ కాకపోతే కాంపౌండ్ లేదు. ఇంటి ముందర విశాలమైన పచ్చగడ్డితో కూడిన మైదానం, అక్కడక్కడ అందమైన పూలు, మొక్కలు, కారు వెళ్ళడానికి సిమెంట్ దారి. ఇదేం ఆఫీసురా అడిగింది గౌరమ్మ. ఇది మన ఇల్లు, దిగు అన్నాడు శేఖర్. సికింద్రాబాదులో 30x40 సెట్లో కట్టిన ఇల్లెక్కడ? రాజభవనాన్ని పోలిన ఇల్లెక్కడ? ఇంత విశాలమైన ఇంటి యజమాని తల్లిని తను అనుకున్నట్టు గర్వంగా ఇంట్లో అడుగు పెట్టారు. మెట్లెక్కి వచ్చిన గౌరమ్మ ఇంటి తలుపు తీసినామె తన కోడలు జమున అని నమ్మలేకపోయింది. సురభి పెళ్లిలో నిమిషానికొక పట్టుచీర మారుస్తూ, ఒంటి నిండా ఆభరణాలతో, కళ్ళు మెరమిట్లు గొలిపేలాగా పెళ్లి పందిరంతా తెగ తిరిగిన మహాలక్ష్మి లాంటి ఆ జమునేనా ఇది అని అనిపించింది. చిన్న బాబు, మోకాళ్ల పైకి ఫ్రాక్ లాంటి డ్రెస్సు, బొట్టు లేని నుదురు, తాలిబొట్టు లేని మెడ, ముక్కు పొడక లేదు, గాజు లేని మొండి చేతులు, ఒంటి నలుపు రంగు విరిగింది. సికింద్రాబాద్లో చేపల మార్కెట్లో చేపలమ్మే దానికి ఏ మాత్రం తీసిపోనట్టుంది. బాగున్నారా అత్తయ్య నవ్వుతూ పలకరించింది జమున. బాగానే ఉన్నా అంటూ లోపలికొచ్చింది. ఈ పరిసరాలు ఆమె అనుకున్న దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. తనని చూడగానే జమున కాళ్ళకి నమస్కరిస్తుందని, అలా నమస్కరించేటప్పుడు విజయవాడ దుర్గమ్మ గుడి నుంచి తెచ్చిన అక్షింతలు చల్లి ఆశీర్వదించాలి అని అనుకుందామె. కానీ అలా జరగలేదు. జమున లోపలికెళ్ళింది. మెత్తని సోఫాలో కూర్చున్న గౌరమ్మ ఇంటిని
క్షుణ్ణంగా గమనించింది. ఇంతలో స్నానానికి ఏర్పాటు చేశాడు శేఖర్. గౌరమ్మ స్నానం చేసి మడిచీర కట్టుకొని బయటకు వచ్చి చూస్తే చీకటైనట్టు ఉంది. ఇంత త్వరగా చీకటైపోయిందే? చలికాలంలో ఇక్కడ అంతేనమ్మా. గౌరమ్మ కాఫీ తాగి ఇల్లు చూడడానికి లేచింది. మాది సాధారణమైన చిన్న ఇల్లు, 5 బెడ్రూమ్లు మాత్రమే ఉన్నాయి, 2 గ్యారేజీలు ఉన్నాయంటూ శేఖర్ తన ఇంటిని పరిచయం చేశాడు. ఒక్కో గదిలో ఒక్కో మంచం, దానిపై మెత్తని బెడ్, ముక్మల్ కన్నా ఖరీదైన బెడ్షీట్, డ్రెస్సింగ్ టేబుల్స్ ఒకదానికన్నా ఒకటి వెరైటీగా అందంగా ఉంది. దానికి తోడు చిన్నది సామాన్యమైన ఇల్లు అంటున్నాడు కదా అని అనుకుంది. శేఖర్, రాజ్మహల్ లాగా ఉంది కదరా నీ ఇల్లు. ఇక్కడ అందరి ఇళ్ళు ఇలాగే ఉంటాయమ్మా. అయితే గౌరమ్మకి అదంతా తలకెక్కలేదు. జమున అత్తగారిని వంటింట్లోకి తీసుకెళ్ళింది. ఎంత స్వచ్ఛంగా, శుభ్రంగా, విశాలంగా ఉంది వంట ఇల్లు. మైక్రో ఓవెన్, గ్యాస్, గ్రైండర్, పెద్ద ఫ్రిడ్జ్. జమున, ఇంకా ఎన్ని రోజులు పనికెళ్ళాలి? రేపు ఒక్కరోజే, మళ్ళీ పురుడై 2 నెలల తర్వాత వెళ్తాను. గిరీష్కి చిన్న ఉద్యోగం కాబట్టి వినుత తప్పనిసరిగా ఉద్యోగానికి వెళ్ళాలి. ఇక్కడ నీకేం తక్కువని? నీకెందుకు ఉద్యోగం? జమున శేఖర్కి సంజ్ఞ చేసింది. ఈ ముద్ద అత్తగారికి తెలిసే విధంగా వివరించు అన్న భావంతో. అమ్మ, ఏనుగు బరువు ఏనుగుకి, మేక భారం మేకది. ఈ ఇంట్లో అన్ని వస్తువులు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కొన్నాం, వాటిని తీర్చాలి కదా. పాపని చూసుకోవడానికి నువ్వు ఎలాగో ఉన్నావు. జమునకు కూడా పొద్దుపోయినట్టు ఉంటుంది. చెయ్యని ఉద్యోగం తర్వాత సంగతి తర్వాత చూద్దాం అన్నాడు. మర్నాడు జమున, శేఖర్ ఇద్దరూ ఆఫీసులకు వెళ్ళిపోయారు. గౌరమ్మ ఒక్కతే మిగిలిపోయింది. గౌరమ్మ వచ్చి వారం రోజులైంది. ఓ రోజున నొప్పులతో జమున ఏడవడం ప్రారంభించింది. తట్టుకో, భయపడుకు, ఇది ప్రతి ఆడదానికి సహజం అంటూ సముదాయిస్తోంది. అంతలో శేఖర్ వచ్చి భార్యను కారులోకి ఎక్కించాడు. నేను రానా అంది గౌరమ్మ. వద్దమ్మా, అక్కడ నన్ను మాత్రమే లోపలికి పంపుతారు, మన ఇంట్లోనే ఉండు, నేను ఫోన్ చేస్తాలే అంటూ శేఖర్ కార్ స్టార్ట్ చేశాడు. ఆవిడకి ఇవన్నీ కొత్తగా ఉన్నాయి, కానీ ఈ దేశంలో ఇవన్నీ సామాన్యమే అనుకుంది గౌరమ్మ. తిరుమల వెంకటేశ్వరుడిని, బెజవాడ కనకదుర్గమ్మని తలుచుకుంటూ ఫోన్ దగ్గరే కూర్చుంది. అంతలో ఫోన్ రింగ్ అయింది. ఆడపిల్ల, డెలివరీ నార్మల్గా అయింది, ఏ ప్రాబ్లం లేదంటూ శేఖర్ చెప్పాడు. సాయంత్రం కొడుకుతో ఆసుపత్రికి వెళ్ళింది. పాప తల్లిలాగానే చామన ఛాయ. అక్కడ పక్కన తెల్ల పిల్లల్ని చూసిన తర్వాత పాప మరింత నలుపుగా కనిపించింది. 3వ రోజే జమున ఇంటికి వచ్చేసింది. పురుడి ఇంట్లో జరుపుకోవడం ఆమెకి ఇష్టం లేకపోయినా ఇది తన రాజ్యం కాదన్నట్టు ఊరుకుంది. పాపకి ప్రత్యేక రూమ్లో వివిధ ఆట సామాన్లు, ఉయ్యాల, రంగురంగుల కర్టెన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడమైంది. పాపని రూమ్లో వదిలిపెట్టి తన రూమ్కు జమున వెళ్తున్నప్పుడు ఇక తట్టుకోలేక గౌరమ్మ జమునతో, జమున, అది ఇంకా పసిగుడ్డు, ఒంటరిగా గదిలో వదిలేస్తే ఎలా? నాతో అట్టి పెట్టుకుంటాను, ఇవ్వు అన్నది. అందుకు జమున, వద్దండి, మీరు రేపు ఊరెళ్ళిపోయాక నాకు ప్రాబ్లం అవుతుంది, వేరే ఉండడం ఇప్పటి నుంచి అలవాటు చేస్తా అంటూ ఇక మాటలు పెంచకుండా రూమ్లోకి వెళ్ళిపోయింది. వెంటనే ఆవిడకు హర్ష గుర్తొచ్చాడు. హర్ష చంటి పిల్లాళ్లాగా ఉన్నప్పటి నుంచే తాత పక్కలో పడుకుంటుండేవాడు. అందువల్ల తాతతో చనువు, బాంధవ్యం కూడా పెరిగింది. మరీ ఇలా పెంచితే బాంధవ్యం, బంధుత్వం వాళ్ళకి ఎలా పెంపొందుతుంది? 2 నెలలు సెలవులు అయిపోవచ్చాయి. తనకు తెలిసిన ఫ్రెండ్స్ని నామకరణానికి పిలవాలనుకుంది జమున. గౌరమ్మ ఎంతో ఉత్సాహంగా 30 మందికి వంటలు, పదార్థాలు తయారు చేయసాగింది. శుక్రవారం పుట్టిన ఆడపిల్ల కాబట్టి ఏవైనా లక్ష్మి పేరు వచ్చేటట్టు పెట్టాలనుకున్నది గౌరమ్మ కోరిక. కానీ వినేవాళ్ళు ఎవరు? ఆసుపత్రిలోనే మానసి అని పేరు రాయించడం అయింది. ఈ నామకరణం కార్యక్రమం నెపం మాత్రం. నామకరణానికి వచ్చిన వారిలో కొందరు తెలుగువారు, మిగిలిన వారు ఉత్తర భారతం వారు. అయితే అందరి మాధ్యమం ఇంగ్లీష్. పాపకు రకరకాల ప్రజెంటేషన్లు వచ్చాయి. కొన్ని ఫ్రాకులు $50 ఖరీదు చేసేవిగా కూడా ఉన్నాయి. ఇంత ఖరీదులో పట్టు లంగాను, బంగారు జుంకాలో దొరికేవి అనుకుంది గౌరమ్మ. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత శేఖర్ కారు శుభ్రం చేసుకోవడానికి బయటికెళ్ళాడు. అలసిపోయిన జమున పాపని పడుకోబెట్టి తెలుగు స్నేహితురాలు ఉమ్మతో డ్రాయింగ్ రూమ్లో కూర్చొని కబుర్లు చెప్తోంది. జమున, ఈ సంవత్సరం అమ్మాయి, వచ్చే సంవత్సరం అబ్బాయితో ఇల్లు నిండని అంది ఉమ్మ. వద్దు తల్లి, వద్దు, ఇక చాలు. నీకేం తక్కువని ఇంతటితో చాలంటున్నాం? అందరికన్నా నేను దేనిలో ఎక్కువ? అందరిలాగా నేను సామాన్యురాలనే. నాకెప్పుడు చిన్న కుటుంబమే ఇష్టం.
నాకు అంతేలే అంది ఉమ. మా ఇంట్లో మేమిద్దరమే పిల్లలం. మా అమ్మకి చుట్టాలు పక్కాలు పట్టదు. అందుకే ఎవరొచ్చినా రాత్రిళ్ళు నేను మాత్రం ఉండమని చెప్పను. ఒక విధంగా ప్రైవసీ పోతుంది. ఏమైనా చుట్టాలతో కలయిక పెళ్ళిళ్లలోనే. వీరి మాటలన్నీ గౌరమ్మ వింటూనే ఉంది. ఆ రోజు ఉగాది పండగ. తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన జయ ఇంట్లో ఉగాది జరుపుకోవడానికి అందరూ కలిసి ఉత్సాహంగా వెళ్ళారు. జమున పెద్దంచు పట్టుచీర కట్టుకొని వజ్రపు కమ్మలు, నెక్లెస్, వివిధ రకాల ఆభరణాలు ధరించి వెండి పాత్ర నిండా కేసరీబాత్ చేసి బయలుదేరుతుంటే గౌరమ్మకి ఆశ్చర్యం. పెళ్లిలో రిసెప్షన్ పెళ్లి కూతురు కన్నా అధికంగా అలంకరించుకున్నట్టు అనిపించింది. ఆడపిల్లలు అలంకరించుకోవాల్సిందే, అయితే ఇంత విపరీతంగానా అని అనిపించినా పైకి మాట్లాడలేదు. డాలర్ కోడలు ఉత్సాహానికి భంగం తేలేదు. ఇది సామాన్యమే అన్నట్టు శేఖర్ ఎప్పటిలాగే ఉన్నాడు. జయ ఇల్లు చాలా విశాలంగా ఉంది. స్విమ్మింగ్ పూలు, స్టడీ రూమ్, టీవీ రూమ్, ఇలా. ఈ ఊరు అమెరికన్ భారతీయుల్లోకెల్లా జయే శ్రీమంతురాలు. అయినా కించిత్ గర్వం లేదు. విశాలమైన హాల్ మధ్యలో వెండి స్టూల్పై దీపారాధన అలంకరించారు. ఆమెకి 2 ఆడపిల్లలు. అందమైన డిజైన్ గల జరీ పట్టులంగాలు ధరించి నగలు పెట్టుకొని రాజకుమార్తెల్లాగా మెరిసిపోతున్నారు. అక్కడ చేరిన అనేక మంది భారతీయులు వేరే వేరే భాషలు మాట్లాడుతున్నా ఆ పిల్లలు మాత్రం తోటి పిల్లలతో అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అక్కడికి వచ్చిన అనేక మంది ఆడవాళ్ళు జమున లాగానే విలువగల ఆభరణాలు, చీరలు ధరించి వచ్చారు. కానీ ఆధారంతో పేద మాస్టారి భార్య గౌరమ్మ అందరినీ నోరెళ్లబెట్టుకొని చూస్తూ ఉండిపోయింది. చీర కట్టిన ఒక యువతి గౌరమ్మ దగ్గరగా వచ్చి జ్ఞాపకం ఉన్నానా అని అడిగింది. ఈ పిల్లని ఎక్కడో చూసినట్టు అస్పష్టంగా జ్ఞాపక పొరల్లో ఉంది, కానీ గుర్తు రావడం లేదు. ఎక్కడో చూశాను అన్నది నసుకుతూ. నేను శ్యామన్న మాస్టర్ స్టూడెంట్ని. చిత్ర నా పేరు. మీ ఇంటికి వస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు గుర్తొచ్చింది. సన్నగా రెవటలా ఉన్న చిత్ర ఇప్పుడు రసం నిండిన మామిడి పండులా ఉంది అని అనుకుంది. ఆమె మనసు చదివినట్టు చిత్ర, నేను శంకరం గారి అమ్మాయిని. ఇప్పుడు బాగా మారిపోయాను కదా. మీరు నన్ను చూసి చాలా సంవత్సరాలు అయింది కదూ. మళ్ళీ ఆమెకేదో గుర్తొచ్చినట్టు, శంకరం గారి అమ్మాయి చిత్ర ఇక్కడెందుకుంది? ఈమె పెళ్ళికి ఆయన వెళ్ళొచ్చారు. తర్వాత కొంతకాలానికి ఆమె భర్త పోయినట్టు తెలిసిందే అని అనుకుంది మనసులో. అమ్మా, మాస్టర్ బాగున్నారా? ఆయన ఎందుకు రాలేదు? మరోసారి వస్తారులే. అమ్మా, రేపు ఆదివారం మా ఇంటికి వస్తారా? నేను వచ్చి తీసుకుపోవాలి. గౌరమ్మకు కూడా వెళ్ళాలన్న ఉత్సాహం. తెలిసిన అమ్మాయి కావడంతో పాటు ఇక్కడికి ఎలా రాగలిగింది అన్న విషయం రాబట్టాలన్న కుతూహలం ఆమెది. రేపు నేను వస్తాను, మీ కోడల దగ్గర అడ్రస్ తీసుకుంటాను అంటూ లేచి వెళ్ళిపోయింది తాంబూలం అందుకుంటూ. జయ అందరికీ జాంగీరు, బేసన్ లడ్డు ప్యాకెట్లు చేసి పంపించింది. అంతేకాక వచ్చిన వారందరికీ రుచికరమైన భోజనం పెట్టింది. అందరూ వెళ్ళిపోతున్నట్టు ఇంకా ఉండబట్టలేక గౌరమ్మ, జయ 200 మందికి నువ్వు ఒక్కరితివే ఇన్ని పదార్థాలు చేశావు, సహాయానికి నిన్ను పిలవాల్సింది అన్నారు. ఆవిడ మాటలు విన్న జయకు చాలా సంతోషం అనిపించింది. లేదంటే నేను చికాగో స్వీట్స్ దుకాణంలో ఆర్డర్ చేశాను, లేకుంటే నాకు సాధ్యమా ఇంత వంట? మరి వంట దేవస్థానం పూజారి భార్యను పిలిచాను, ఆవిడే చేశారు. ఇంకోసారి తప్పగా రావాలంటే గోలలో మిమ్మల్ని సరిగా చూసుకోనే లేదు అంది నొచ్చుకుంటూ. జయ మాటల్లో ఎంతో ఆప్యాయత ఉంది అని అనిపించింది. శేఖర్ ప్రతి సంవత్సరం జయ ఇంతెంత ఖర్చు చేసి ఉగాది జరిపిస్తుందా కారులో వస్తుండగా అడిగింది గౌరమ్మ. అవును, నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఆమె చేస్తోంది. ఆమెకేం కోట్ల డబ్బు మూలుగుతోంది. ఆ విషయం అందరికీ చూపించుకోవడానికే ఇదంతా. జమున మాటల్లో అసూయ తొంగి చూసింది. అది కాదు జమున, ఈ దేశంలో సంపత్తు లేనిది ఎవరికి? కానీ మనవాళ్ళు అనుకొని ఇలా చేసేవాళ్ళు ఎంతమంది? ఇలాంటి వాళ్ళని మనం మెచ్చుకోవాలి. గౌరమ్మ అనునయంగా అన్నది జమునతో. ఇదే మాట వినుత అన్నట్టయితే ఆమెను అరిచేది. ఎందుకు ఈ భేదం? శేఖర్, రేపు శంకరం గారి అమ్మాయి చిత్ర వచ్చి నన్ను తీసుకెళ్తానంటోందిట. అమ్మా, ఆమె నీకెలా తెలుసు? నీకు గుర్తులేదా? శంకరం మన స్కూల్లో జవాన్గా ఉండేవాడు. అతని కూతురు చిత్రని మేనమామకే ఇచ్చి చేశారు. ఎవరి విషయం మీరు మాట్లాడేది? చిత్ర జోసఫ్న మధ్యలో జమున కలగజేసుకుంది. కాదు, చిత్ర శంకరం కూతురు. అదెవరో నాకు తెలియదమ్మా. ఈరోజు మీరు మాట్లాడిన చిత్ర జోసఫ్ అన్నాడు శేఖర్. అవును, నాకు బాగా తెలుసు.
మొదట్లో లాస్ ఏంజల్స్లో ఉండేవారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. జయ ఇండియన్స్ అందరినీ పిలుస్తుంది. జమున చెప్తుంటే డిటెక్టివ్ నవల చదివినట్టుగా ఉంది గౌరమ్మకు. అమ్మ, చిత్రని ఆమె పర్సనల్ విషయాలు నీ అంతట నువ్వు అడక్కు. వెనక ఎలాంటి కథ ఉంటుందో ఏమో, బాధపడతారు. తల్లి స్వభావం తెలిసిన శేఖర్ హెచ్చరించాడు. మరుసటి రోజు చిత్ర వచ్చింది. ఇప్పటి ఆమె వేషం నిన్నటి అలంకరణకు పూర్తిగా భిన్నంగా ఉంది. జీన్స్ ప్యాంటు, టీషర్టు వేసిన, నుదుట బొట్టు, మెళ్ళో మంగళసూత్రాలు ఉన్నాయి. అమ్మగారిని తీసుకెళ్ళి మళ్ళీ మీకు అప్పగించే బాధ్యత నాది అని ఎక్కువగా మాట్లాడకుండా కార్ డోర్ తెరిచింది. గౌరమ్మ మౌనంగా ఆమెను అనుసరించింది. ఎన్నో ప్రశ్నలు నాలిక చివరిలో ఉన్న కొడుకు హెచ్చరిక గుర్తుంచుకొని మౌనంగా ఉండిపోయింది ఆవిడ. కానీ చిత్ర జొన్నలు వేయిస్తున్నట్టుగా టప మాట్లాడేస్తోంది. అమ్మ, మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మని చూసినట్టు అనిపిస్తోంది. ఎన్ని సంవత్సరాలైందో కదా మిమ్మల్ని చూసి. నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? 6 సంవత్సరాల క్రితం. కారు ఇండియన్ పోర్ట్ దగ్గర నిలుపుతూ అంది. ఈ ఊర్లో ఇండియన్ పోర్ట్ అంత పెద్దది కాకపోయినా అన్నీ దొరుకుతాయి. తిండి సామాను, కాయగూరలు, ఆకుకూరలు దగ్గర నుంచి కూడా అన్నీ. కన్నడ, తెలుగు, తమిళ అన్న భేదం కూడా లేదు. అమ్మ, మీరు ఎలాంటి భోజనం ఇష్టపడతారో చెప్తే అవి కొంటాను. వద్దమ్మా, నిన్నటి భోజనమే నాకింకా అరగలేదు. పళ్ళు పాలు చాలు. మామిడి పండు, పనస పండు డబ్బాలను తీసుకొని బయలుదేరింది చిత్ర. చిత్ర, ఏ సినిమా క్యాసెట్ తీసుకున్నావు? అమ్మ, వేరే సినిమా కదలెందుకు? చిత్ర తానే నోరిప్పింది. నేను ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయ్యాను. మా నాన్నగారు ఒక రోగపీడితుడు. పేదతనం, అందున నేను పెద్ద కూతుర్ని. ఎలాగో పెళ్లి చేసేయాలి అని అనుకున్నారు. అవును చిత్ర, నీ పెళ్ళికి స్కూల్ మాస్టర్లంతా వచ్చారు కదా? అవునమ్మా, నీ జ్ఞాపక శక్తి మెచ్చుకోతగ్గది. మా మేనమామ శివన్నకిచ్చి పెళ్లి చేశారు. అప్పుడు నాకు 17 ఏళ్ళు. నిజమే, ప్రపంచం ఏంటో తెలియని వయసు. శివన్న నాకన్నా 10 సంవత్సరాలు పెద్దవాడు. తాగేవాడు, జూదం ఆడేవాడు. అయినా ఇంట్లో ఈ పెళ్లిని ఎవ్వరూ వ్యతిరేకించలేదు. నేను చాలా అదృష్టవంతురాలని, కట్నం లేకుండా పెళ్లి కొడుకు దొరికాడని గత జ్ఞాపకాలతో ఆమె కళ్ళు వర్షించసాగాయి. ఆమె వేదన, బాధ ఆమెకే తెలుసు. శివన్నకి అక్షరం లేదు. అలాంటి కుర్రాడి చేతిలోంచి ఇలాంటి నాజూకు పిల్ల ఎలా బ్రతికి బయటపడుతుందో తెలియదు. చివరికి సైకిల్ తొక్కుతుండగా లారీ కింద పడి చనిపోయాడు. శివన్న పోయినప్పుడు నాకు 18 ఏళ్ళు. పెళ్ళైన సంవత్సరంలోపే విధవనయ్యాను. దరిద్రపు జాతకురాలని అందరూ తిట్టారు. మా అమ్మమ్మే అత్తగారైనా బాగా వేపుకు తింది. అవును, అప్పుడు మావారే నిన్ను ఆ పల్లె వదిలి పెట్టకుండా హైదరాబాదుకు తెమ్మని మీ నాన్నకు సలహా ఇచ్చారు. అవునా? అవునమ్మా, మాస్టర్ చేసిన ఉపకారం జన్మలో మర్చిపోలేనిది. లేకుంటే ఆ పల్లెలో కూలి పని చేస్తూ పడుండేదాన్ని. హైదరాబాదులో నువ్వు టైపింగ్ క్లాసుకు వెళ్తుండేదానివి కదా. అమ్మా, అదంతా మీ దయతోనే. మీకు జ్ఞాపకం ఉందో లేదో, నేను మాత్రం మర్చిపోలేను. మాస్టర్ నెలకు 20 రూపాయలు పంపిస్తూ ఉండేవారు టైప్ ఫీజు కని. ఈ విషయం గురించి ఎప్పుడో శ్యామన్న గారు ఏదో సందర్భంలో ఆమెకు కథ చెప్తే, పోనీ కొంచెం డబ్బు పంపించండి, ప్రతి నెల బ్రతుకు తెరువుకు ఏదైనా విద్య నేర్చుకోవడానికి అని భర్తతో చెప్పినట్టు ఇప్పుడు గుర్తుకొస్తాను. మీ అందరి దయ వల్ల ఈరోజు ఇక్కడున్నాను. తర్వాత టైపిస్ట్గా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. 400 జీతం, పని ఎక్కువ. తర్వాత మా నాన్న రిటైర్ అయిపోవడంతో రామానంతపురం వెళ్ళిపోయాము. అవును, తర్వాత మీ విషయం ఏమీ తెలియదు. కారు మౌనంగా ముందుకు పరిగెడుతోంది. బయట ప్రపంచం చూడాలన్న గౌరమ్మకి కోరిక లేదు ఇప్పుడు. ఆమె మనసు చిత్ర జీవితం గురించి ఆలోచిస్తోంది. పేదతనంలో ఉన్న చిత్ర, విధవ చిత్ర, టైపిస్టు చిత్రకి ఇప్పటికీ పోలికే లేదు. కంపెనీలో పరిచయమైన వాడు గోవింద, మా కులం వాడే. మా ఇంటి కూడా వస్తుండేవాడు. ఒకసారి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. మా అందరికీ చాలా సంతోషమైంది. అప్పుడు నా జీతం 800కి పెరిగింది. 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడి బాధ్యత నాపై ఉంది. అయినా పెళ్లి చేసుకోవాలన్న కోరిక గోవింద్కి చెప్పాను. నా జీతంలో సగం అతనికి, సగం తండ్రికి అని. గోవింద్ పెళ్లి రోజు ఫిక్స్ చేయమని ఒకటే గోల. కానీ పెళ్లి చేసుకునే వారి మధ్య రహస్యాలు ఉండకూడదు కదా. నా కథ చెప్పి పెళ్లి రోజు ఫిక్స్ చేద్దామని అనుకున్నా. ఒకరోజు నా కథంతా చెప్పాను. అంటే వెధవదాన్ని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకేంటని మాట్లాడడం కూడా మానివేశాడు.
నన్ను మోసం చేశావు, నాకు పిల్లనిచ్చేవారు క్యూలో ఉన్నారు అంటూ నోటికొచ్చిందల్లా తిట్టాడు. మరి నువ్వేం చేశావు? మనసుకు బాధ అయినా ఉద్యోగం వదలడానికి లేదు. నేను వితంతువునని తెలిసిన తర్వాత ఎలా వెనక్కు తగ్గాడో చూడండి. నా జీవితం ఇంతేనా అనిపించింది. చివరికి చచ్చిపోవాలని అనుకున్నాను. అప్పుడు వచ్చింది సౌమ్య దగ్గర నుంచి ఉత్తరం. సౌమ్య ఎవరు? నేను పనిచేస్తున్న కంపెనీ ఓనర్ కూతురు. అమెరికాలో ఆమె భర్త ఇద్దరు డాక్టర్లు లాస్ ఏంజల్స్లో ఉన్నారు. సౌమ్యకి కవల పిల్లలు పుట్టారు. ఇంటి పని, పిల్లల పని కష్టంగా ఉండేది ఆమెకు. ఇంగ్లీష్ తెలిసిన చురుకైన పిల్ల ఎవరైనా ఉంటే చూడమని నాన్నకు ఉత్తరం రాశారు. నువ్వు ఇక్కడికి వచ్చింది ఆ విధంగానా? అవునమ్మా. విధి ఏ రూపంలో ఎక్కడికి లాక్కెళ్తుందో తెలియదు. నాకు జీవితంపై విరక్తి కలిగింది. హైదరాబాద్ వదిలితే చాలన్నట్టుగా ఉండేది. ఇంటిపైనైనా పర్వాలేదు, నేను వెళ్తా అని సౌమ్య నాన్నగారితో చెప్పా. ఆయన ఎంతో మంచివారు. వెంటనే పాస్పోర్ట్ వీసా తీసి నన్ను పంపించారు. నీ జీతం ఇండియాలో మీ నాన్నగారికి ఇస్తాను ప్రతి నెల అని మాట కూడా ఇచ్చారు ఆయన. ఒక విధంగా మంచిదే అయింది కదా. ఒక విధంగా కాదమ్మా, అన్ని విధాలా మంచిదే అయిపోయింది. మొదట్లో చాలా గాబరగా ఉండేది. సౌమ్య ఆమె భర్త కేశవ నన్ను ఒక పని అమ్మాయిలా కాకుండా సొంత మనిషిలా చూసుకునేవారు. ఆ పిల్లలు నా కడుపున పుట్టిన పిల్లల్లా చూసుకున్నారు. ఏ దారి లేని నాకు వీళ్ళ ద్వారా భగవంతుడు జీవన దానం చేశాడు. ఏ జన్మ రుణమో ఏమో. కృతజ్ఞతతో ఆమె కళ్ళు మళ్ళీ నిండాయి. వ్యక్తికి మధ్య పవిత్ర సంబంధాన్ని, బంధాన్ని సూచించే కన్నీరే. నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నావా? అవునమ్మా. నేను సౌమ్య ఇంట్లో ఉన్నప్పుడు చదువు కొనసాగించాను. సాయంకాలం వేళ అనేక సర్టిఫికేట్ కోర్సులు నడుపుతారు ఇక్కడ. కేశవ్ చదువులో ప్రోత్సహించారు, ట్రైనింగ్ నేర్పారు. అందుకే బయట నుంచి నేనే సామాన్ తెచ్చేదాన్ని. ఇప్పుడు ఎందులో ఉద్యోగం? బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాను. నాకు జోసెఫ్ ఈవినింగ్ క్లాస్లోనే పరిచయం అయ్యాడు. ఆయన ఎవరు? జోసెఫ్ అమెరికన్ అబ్బాయి, నా వయసే. అతడి తల్లి నర్సు. అతను కూడా నాలాగే కష్టపడి పనిచేసి వృద్ధిలోకి వచ్చాడు. మొదట్లో అతన్ని నేను గమనించలేదు. అతని పరిచయం వాళ్ళ అమ్మ ద్వారానే అయింది. ఆమె నర్సు కదా. కేశవ్కి బాగా తెలుసు. మా స్నేహం ప్రేమగా మారింది. చిత్ర పెళ్లి కూతురులా సిగ్గుపడుతూ తన ప్రణయ గాథ చెప్పింది. నన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు. నేను వితంతుని అని చెప్పాను. అందుకు అతను నువ్వు ఇక ముందు అవ్వకుంటే చాలు అని జోక్ చేశాడు. సౌమ్యకి ఈ విషయం చెప్పాను. జోసెఫ్ దేవుడిచ్చిన వరుడు నీకు. మన జాతి, దేశం, భాష కాకపోతేనేమి విశాల హృదయుడు. మా ఇంటి పనిపిల్లకి మా వల్ల జీవితం వృధా అయిపోకూడదు. నువ్వు వెళ్ళడం మాకు ఇబ్బందే, అయినా పర్వాలేదు. నీ భవిష్యత్తు ముఖ్యమని దగ్గరుండి పెళ్లి చేశారు. మా అత్తగారు మాతో ఉండరు, వేరే ఉంటారు. వారానికి ఒకసారి ఆమె రావడమో మేము వెళ్ళడమో చేస్తాం. చాలా మంచి వ్యక్తి, ఎలాంటి ఇబ్బంది పెట్టదు అంది. ఇంతకీ మీదే మతం? జోసెఫ్ అన్నాడు. పుట్టిన దగ్గర నుంచి ఉన్న నీ మతంపై నీకు శ్రద్ధ ఉంటే అదే పాటించు. నా మతం నేను పాటిస్తా అన్నారు. నా పద్ధతిలోకి అతను అడ్డురాడు. అలాగే నేను కూడా అతని పద్ధతులకు అడ్డు వెళ్ళను. గుళ్ళకు వెళ్తాను, తాళి ఉంచుకుంటాను. అయ్యో, మానవ ధర్మం కన్నా గొప్పది వేరే లేదు పోని అన్నారు గౌరమ్మ గారు ఆమెను సమర్థిస్తున్న ధోరణిలో. అంతలో ఇల్లొచ్చింది. తెల్ల భర్త ఇంటి దగ్గర చిత్రకై ఎదురు చూస్తూ ఉన్నాడు. వాళ్ళు ఇంగ్లీష్లో ఏం మాట్లాడుకున్నారో గౌరమ్మకు అర్థం కాలేదు. గౌరమ్మ చేతిని తన విశాలమైన అరచేతితో తాకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. బిడియంతో గౌరమ్మ ముడుచుకుపోయింది. గౌరమ్మ ఎంతో సంతోషంతో చిత్ర ఇచ్చిన పాలు పళ్ళు స్వీకరించింది. తన ఎదురుగా పెరిగిన చిత్ర చిన్న వయసులో కష్టాలు పడ్డా ఇప్పుడు హాయిగా ఉండడం ఆమెకి ఎక్కడలేని సంతోషాన్ని ఇచ్చింది. ఇల్లు చిన్నదైనా సంతోషం, ప్రేమ నిండినదై ఉన్న సంసారం. భర్తకి కూడా బ్యాంకులోనే ఉద్యోగం. చిత్ర, శంకరం వచ్చాడా ఇక్కడికి అని అడిగారు. లేదు, ఈ పెళ్లి చేసుకుంటానని తెలిసి కోపంతో నాతో మాట్లాడడమే మానేశాడు. నెలకి $200 పంపుతున్నాను, అంటే సుమారు 10,000. ఇద్దరు చెల్లెళ్ళు పెళ్ళిళ్ళైపోయాయి. తమ్ముడికి చదువు, వంట పట్టలేదు, కానీ పాల వ్యాపారం చేస్తున్నాడు. ఇప్పుడు నాన్న నన్ను చూసి సంతోషంగానే ఉన్నారు. వచ్చే ఏడాది డబ్బు పంపి అమ్మా నాన్నలని పిలిపిద్దాము అని అనుకుంటున్నాను. కుటుంబంలో ఒక వ్యక్తి అమెరికాకి వచ్చినందుకు ఆ కుటుంబం మొత్తం బాగుపడింది కదా అనుకుంది గౌరమ్మ. బయలుదేరుతున్న గౌరమ్మ బొట్టు పెట్టమన్నారు.
మరి ఆచారం గల గౌరమ్మకు తాను కుంకుమ పెడితే ఒప్పుకుంటారా లేదా అన్న అనుమానంతో ఉన్న చిత్ర ఆమె అనుమతి ఇవ్వగానే సంతోషంగా కుంకుమ తెరిచింది. తను పెట్టుకుని చిత్రకు కూడా పెట్టి అక్షింతలు చల్లి ఆశీర్వదించమంటే చిత్ర ఆమె కాళ్లకు నమస్కరిస్తూ వెక్కిళ్ళు పెట్టింది. కానీ అవి ఆనందాశ్రువులు మాత్రమే. భార్య నమస్కరించడం చూసిన జోసఫ్ తాను వచ్చి నమస్కరించాడు. బయలుదేరుతుండగా చిత్ర గౌరమ్మ చేతిలో ఒక చిన్న బాక్స్ ఉంచింది. ఇదేంటే అమ్మా, ఇది నగలుంచుకునే పెట్టా. నగలతో ఇచ్చేంత ఐశ్వర్యం నాకు లేదు. నా బతుక్కి మార్గదర్శకం చూపిన పుణ్యాత్ములు మీరు అంది. వెండి ఆభరణాల పెట్టె చాలా అందంగా ఉంది అని అనుకుంది ఆమె. వెంటనే ఆవిడ మనసులో భర్త రూపం మెదిలింది. ఆయన పేదవాడైనా ఎంతమందికి బ్రతుకు దారి చూపించారు కదా అని అనుకుంది గౌరమ్మ. ఆ రోజు సెలవు దినం. శేఖర్ బయట కారు శుభ్రం చేసుకుంటున్నాడు. ఉమ్మ జమునని పలకరించడానికి వచ్చింది. గౌరమ్మ రూమ్లో ఉంది. వాళ్ళిద్దరు హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఉమ్మా, మీ మరిది వచ్చాడన్నా ఉన్నాడా వెళ్ళాడా? మొన్ననే వెళ్ళాడు. ఇక్కడ 4 రోజులు ఉన్నాడు. అతగాడికి చేసి పెట్టలేక నా ప్రాణాలు పోయాయి అనుకో. మాకు మాదైన జీవితం అలవాటైంది. వారానికి సరిపడా ఒకేసారి వంట చేసి ఫ్రిడ్జ్లో పెట్టి రోజు టైంకి వేడి చేసుకొని తినడం అలవాటు. ఇండియా నుంచి వచ్చిన వాళ్లకు అది నచ్చదు కదా. మా మరిది అంతే. ఊరికి వెళ్ళి వదిన చద్దికూడు పెట్టిందని నలుగురితో చెప్పి యాగి చేస్తాడు. అందుకే అతడికి రోజు వేడి వంట చేసి పెట్టేదాన్ని. ఎప్పుడెప్పుడు వెళ్తాడా అని అనిపించిందంటే నమ్ము. ఏమో బాబు, ఎక్కువ రోజులు ఇంట్లో చుట్టాలు ఉండడం నాకేమాత్రం నచ్చదు అంది ఉమ. నువ్వు చెప్పింది నిజమేనే ఉమా. ఏది అతిగా ఉండకూడదు. ఇక్కడి నుంచి వాళ్ళకి ఏవో కొన్ని డాలర్లు పంపించి పారేస్తే మంచి పేరుంటుంది. ఎంతో మర్యాదగా కూడా చూస్తారు. కానీ అయ్యో పాపాన్ని ఇంట్లో పెట్టుకున్నామో విరసాలు దెప్పి పొడుపులు ప్రారంభమవుతాయి. అందుకే నాకు కలిసి ఉండడం ఇష్టం లేదు. అయితే నాకు నీలాగా ఇండియా నుంచి వచ్చే పోరియే వారి బాధ లేదు. మా మరిది చిన్న ఉద్యోగంలో ఉన్నాడు. ఇక్కడికి వచ్చే ఆర్థిక స్తోమత అత్తగాడికి లేదు. ఆడపడుచు భర్తకు బ్యాంకులో మంచి ఉద్యోగమే, కానీ ఇక్కడికి వచ్చే అవకాశమే లేదు. ఇక్కడికి ఏవో ట్రైనింగ్లు అంటూ రావడం పోవడం చేశారో మునిగిపోయామే అనుకో. గౌరమ్మకి నిద్ర పట్టడం లేదు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు స్పష్టంగా వినిపించాయి. జమున మాటల ద్వారా ఒకటంటూ స్పష్టమైంది. సురభి భర్త సురేష్ని ఇక్కడ పెట్టుకొని చదివించదు. పోతే శేఖర్ భార్యను ఎదిరించి చెల్లెలి భర్తను తెచ్చి పెట్టుకోడు. అంత ధైర్యం వాడికి లేదు. గిరీష్ స్వభావం అలా కాదు. తనకు తోచింది తాను అనుకున్నది చేసి తీరుతాడు. ఎవరు అడ్డొచ్చినా లెక్క చేయడు. ఒక విధంగా శేఖర్ చేసేది సరి. ఇలాంటి దూర దేశాల్లో అయిన వాళ్ళు ఉండరు. కాబట్టి భార్యకు భర్త, భర్తకు భార్య ఒకరినొకరు అనుసరించుకొని పోతేనే సంసారం హాయిగా సాగుతుంది. ఒకరి తరఫున బాధ, పోట్లాటలు వీరి మధ్య ఉండకూడదు. ఇండియాలో భార్యతో పోట్లాడి వచ్చిన కొడుకును తల్లి ఆదరిస్తుందే కానీ నువ్వు చేసింది తప్పు అని ఇంటికి వెళ్ళు అని సర్దుకొని కాపురం చెయ్యి అని వెనక్కు పంపదు. అక్కడి సాంఘిక పద్ధతులు అంత బలంగా ఉన్నాయి. కానీ ఇక్కడ అలా కాదు కదా. అందుకే అమెరికాలో భారతీయ భర్తలు భార్యలు చెప్పినట్టు విని ఉంటారు అని విశ్లేషించుకుంది గౌరమ్మ. సూక్ష్మగ్రాహి అయిన గౌరమ్మ ఇక్కడ పద్ధతులు, వాతావరణాన్ని, పరిస్థితులను ఆకలింపు చేసుకున్నారు. ఇండియాకు వస్తే ఎంతో గౌరవం, మర్యాదలు, వినయం నటించే జమునకు నిజంగా పెద్దలంటే అంత గౌరవం లేదని తెలుసుకున్నారు. చూలింత కట్టుకున్నది కదా అని 5,000 రూపాయలు బట్టి పట్టుచీర, పచ్చని గాజులు తెప్పిస్తే నిర్లక్ష్యంగా పక్కన పడేసింది. ఉగాది అనేది తెలుగువారికి అతి ముఖ్యమైన పండగ. ఆ పండగ కూడా ఎవరింట్లోనో జరుపుకున్నారే కానీ ఇంట్లో గుమ్మాలకి పసుపు రాసి కుంకుమ పెట్టలేదు. ఇండియాకు వచ్చినప్పుడు ఎంతో ప్రేమ వలకపోస్తూ మాట్లాడే జమున ఇక్కడ మౌనంగా ఉంటుంది. ఎంతో అవసరమైతే తప్ప మాట్లాడదు. ఉద్యోగంలో శేఖర్ చకచక సాఫల్యాల మెట్లు ఎక్కుతున్నాడు. అయినా అప్పటి ఉత్సాహం లేదు. అతనిలో ఎంత మార్పు వచ్చింది. అతని స్నేహితుల పిల్లలు కొందరు పెళ్ళిడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ పిల్లల్లో కూడా కొందరు ఇక్కడ సంస్కృతి ప్రకారం నడుచుకుంటూ తల్లిదండ్రులకు బాధ కలిగిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కసారి శేఖర్కి తిరిగి ఇండియా వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. జమున ససే మేరా అంటుంది. ఆమెకు భారతదేశం పట్ల చిన్న చూపు ఉంది. ఇక్కడ వ్యక్తి స్వాతంత్రానికి బాగా అలవాటు పడిపోయింది. అందరూ ఎలా బ్రతుకుతున్నారో నేను అలాగే బ్రతుకుతాను.
అంటూ నిశ్చయంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. శేఖర్ స్నేహితుడు వెంకటేష్కు 13 సంవత్సరాల కూతురుంది. స్కూల్ నుంచి రావడం ఆలస్యమైనా ఎవరినైనా ఎక్కడికైనా వెళ్తే భయపడిపోతున్నాడు. అతడు మధ్యతరగతి భారతీయ కుటుంబం నుంచి వచ్చినవాడు. వచ్చే ఎపిసోడ్లో గౌరమ్మ జమున నుండి ఇంకా ఏమేం తెలుసుకుంటుంది, ఆమె ఇండియా వచ్చేసరికి మారుతుందా, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.